సార్, ఉదయం జరిగిన అగ్ని ప్రమాదానికి శివయ్య కొడుకే కారణమని పత్రికలో రాశారు. అలా రాశారని నా హస్బెండ్ ని నడి రోడ్లో నా కళ్ళ ముందే నరికేశారు సార్. ఏదో ఒకటి మీరే చేయాలి సార్. ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి వెళ్ళమ్మా? వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. ఆ నరికిన వాళ్ళని నేను గుర్తుపట్టగలను. మేమా అని చూడు. సార్ 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 వీళ్ళే సార్, వీళ్ళే సార్. బాబు పో, బయటికి పో. నా హస్బెండ్ ని నరికేశారు సార్. ఏంటన్నా ఎప్పుడు లేని కొత్తగా? ఏంటి శక్తి? ఏంటి శక్తి మమ్మల్ని కొడుతున్నా? అయ్యగారు చెప్తానే కదా. ఏంటి మళ్ళీ కొత్త కమిషనరా? అన్నను కలవడానికి వచ్చారా? కాదండి, అయ్యగారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఏంటి అరెస్టా? నేనెవరో వాడికి తెలీదా? నీ గురించి తెలుసుకోవడానికి నేను రాలేదు. నా గురించి నువ్వు తెలుసుకోవాలని వచ్చాను. బెజవాడికి వచ్చామా, దుర్గమ్మని దర్శించుకున్నామా, గోంగూర మటను తినేసి వెళ్ళామనుంటే ఎవరికి ఏ సమస్య ఉండదు. వెళదామా? మినిస్టర్తో చెప్పి సీఎంతో మాట్లాడమనరా? వారంటుందా? దారిలో తీసుకుందాం. శివయ్య, ప్రాణము మాట ఒక్కటే, నోరు జారకు. ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తేనేగా. నీకు ఇంత పలుకుబడి ఉందని తెలిసి కూడా నేను ఒంటరిగా వచ్చాను. ఆ ధైర్యం నీకుందా? వెళదాం, పద. దమ్ముంటే నన్ను బొక్కలవుతాయి. నాన్న చూడండి, చూడండి.
శక్తి అయ్యగారిని అరెస్ట్ చేశారు. ఏమంటున్నావు? కొత్తగా వచ్చిన కమిషనర్ శక్తి. మీరంతా ఏం పీకుతున్నారా? అమ్మా దిగు. ఎంతటి వాణ్ణైనా దించేస్తాడు. అదే పోలీస్. లోపలేస్తే 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తావు. అందుకే 5 గంటలు నా కస్టడీలో ఉంచుకున్నాను. ఒక పోలీస్ క్రిమినల్లో ఆలోచించవచ్చు, కానీ ఒక క్రిమినల్ పోలీసులో ఆలోచించలేడు. నాకు శబ్దం నచ్చదు, అందులోనూ నీలాంటి వాడు చేసే శబ్దం అస్సలు నచ్చదు. నేనున్న చోటు క్లీన్గా ఉండాలి. నాకు భయం అనేది లేదు. పోలీస్ అనేది ఒకడు కాదు, నేను పోతే ఒకడు, వాడు పోతే ఇంకొకడు అని వస్తూనే ఉంటారు. కానీ నువ్వు ఒక్కడివి. భయం ఉండి తీరాలి. దీన్ని చూసిన ప్రతిసారి నీకు అరెస్ట్ గుర్తుకు రావాలి. తప్పు చేయడం ఆపేయాలనిపించాలి. నడి రోడ్డుకొస్తే అంత అర్థమవుతుంది. కూర్చుని బాగా ఆలోచించు. ఎప్పటికీ పోలీసు కిందే శివయ్య. నాన్న, ఎవరా నువ్వు? కోనతో ఎవరా నువ్వు? చెయ్యేసినంత వల్ల చెయ్యి తీసేశాను. లోపలేసుంటే సాల్తీ లేపేసేవాడిని. నడ్డి రోడ్లో కూర్చొని ఆలోచించు. పోలీసులే కాదు, నా బాబును మించి ఎవ్వడూ లేడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కొడుకు మీద ఈగ వాలకూడదు. నేను చూసుకుంటానయ్యా. నీ తమ్ముణ్ణి కాపాడేస్తే నేను ఊరుకుంటాననుకున్నావా? విల్లనంటే చెప్పింది మాత్రమే చెయ్యాలా? మేము చెప్పంది చేస్తాం కదా. నెక్స్ట్ నేను ఒకటి చేయబోతున్నాను. అదేంటో కనిపెట్టి చూద్దాం. కనిపెట్టరా. కమాన్ కమాన్, అందరినీ కొట్టి తరవేయండి. అన్నా అన్నా, ఏమైందన్నా? వీరభద్రం ఎవరు? శక్తి నా మీద చేయి చేసుకున్నా పర్వాలేదన్నా. శివయ్య కన్స్ట్రక్షన్స్ మీద చేయి వేస్తే మీ మీద చేయి వేసినట్టే అని తెలిసి కూడా చేయి వేశాడు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. శివయ్య శివయ్య అన్న ప్రతి చోట శక్తి శక్తి అనేలా చేశాడు. శివయ్య అన్న పేరే లేకుండా చేశాడన్నా.
విఘ్నేష్ బాబు బాబు విఘ్నేష్ నా మాట విను వెళ్ళొద్దు నా మాట విను. మొత్తం అంతా వెతికాను, తమ్ముడిని ఎక్కడుంచాడో తెలియట్లేదు. హలో శక్తి విఘ్నేష్ నన్ను కొట్టి తప్పించుకు పారిపోయాడు. ఏంటి చెప్పాను కదరా నీకు. నేను ఎంతో చెప్పి చూశాను కానీ వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు నా సెల్ ఫోన్ తీసుకు వెళ్ళిపోయాడు. నువ్వు వాడితో మాట్లాడు. హలో అన్నా నేను విఘ్నేష్ మాట్లాడుతున్నాను. శక్తి దగ్గర నుంచి తప్పించుకొచ్చాను. అన్నా నేను ఇంటికి వెళ్తానని తెలిసి శక్తి తప్పకుండా అక్కడికి వస్తాడు. మీరే నన్ను కాపాడాలన్నా. మంచి పని చేశావు. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను హనుమాన్ గుడి పక్కన ఉన్నానన్నా. ఏమ్మా శక్తి, నీ తమ్ముడు నీ దగ్గర నుంచి తప్పించుకొని నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వస్తున్నాడు. నేను వాడిని కాపాడాలంట. వాడు నా దగ్గరికి రావట్లేదు, చావు దగ్గరికి వస్తున్నాడు. ఏయ్, ఏయ్! పెట్టుకుంటావా? అన్నా జరగకూడదని కదరా నేను ఇన్నాళ్ళు కష్టపడింది. విఘ్నేష్ ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. ముందు ఇంటికి పోని. జరిగింది నాన్నకి చెప్పాలి. నాకేదన్నా జరిగితే నాన్న నిన్ను అపార్థం చేసుకుంటారు. ఎవరి గురించి దిగులేదు, నాకు నీ ప్రాణమే ముఖ్యం. చెప్పేది వినండియా. నాన్న ఎక్కడున్నావురా? శక్తి ఏం జరిగిందిరా? శక్తి నాన్న, మన శక్తి నాన్న. విఘ్నేష్ విఘ్నేష్ అయ్యా, విఘ్నేష్ బాబుని కాల్చి చంపేశారయ్యా. విఘ్నేష్
అయ్యో విఘ్నేష్! అయ్యో విఘ్నేష్! ఏమండి? వదలండి మన విఘ్నేష్ని. ఇప్పుడు మీ అందరినీ పిలవడానికి కారణం తెల్లారేసరికి ఈ ఊర్లో ఒక్క రౌడీ ఒక్క క్రిమినల్ ఉండకూడదు. ఆపరేషన్ క్లీన్. ట్రైనింగ్ లో నేర్పించింది నేను మర్చిపోలా ఇంకా. तू आगे बढ़े जा, आफत से लड़े जा, आंधी हो या तूफान रुकना तेरा काम नहीं, चलना तेरी शान, चल चल रे नौजवान. ఒక పోలీసోడు ఎప్పుడూ ముందడుగు వేయాలి, ప్రమాదం అని తెలిసినా పోరాడాలి, కారు చీకట్లు కమ్ముకున్నా సోలిపోకూడదు, వాడి నడకలో గంభీరం ఉండాలి. ఆటోనగర్ క్రిమినల్స్ ఎక్కువగా ఉండే చోటు. ఆల్ఫా టీమ్, yes sir, మీరు అక్కడికి వెళ్ళండి. బ్రావో టీమ్, yes sir, మీరు మధురా నగర్ కవర్ చేయండి. చార్లీ టీమ్, ఎస్ సార్. మీరు సత్యనారాయణపురం. డెల్టా సార్. బెన్ సర్కిల్. సార్. శాంతి, మీరు వెటనరీ కాలనీ కవర్ చేయండి. ఎస్ సార్. లెట్స్ మూవ్. రా బాబు రా, నీ పుణ్యమాని వసూలు అదిరిపోతున్నాయి. నేను వసూలు చేయడానికి వచ్చానయ్యా. అరెస్ట్ ఆనందంగా ఆహ్వానించే మొదట అక్యూస్ నువ్వే. ఏయ్, ఏయ్, తప్పుకో. ఏంటి అరెస్ట్? ఏలెత్తితే ఇరిచేస్తాను, తీసుకెళ్ళండి. ఏంటన్నా నువ్వే ఇలా? మధ్యలో నువ్వేట్రా? ఎదురుగా ఒక వాటర్ ట్యాంక్ ఉందా? అక్కడ ఉంటాడు. ఓకే సార్. రాత్రులు బరియల్ గ్రౌండ్ కి ఎవరు రారు సార్. గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళు. సార్ రౌడీ రాయాలందరూ ఇక్కడే డేరా వేశారు సార్. శక్తిరా ఏంటి శక్తి? రే వెళ్ళకండి రా, మాట వినండి రా. మనుషులు లోపలేయగలరా ఏంది? మాలాంటి వాళ్ళ కోసమే బెయిల్ కనిపెట్టింది. మీలాంటి వాళ్ళకి బెయిలు లేదు, జైలు లేదు. నానా పిల్లలు మరీ గొడవ ఎక్కువైపోయింది. పళ్ళన్నీ అయిపోయాయా? అవుతున్నాయి. అన్నా రండి. రేయ్, వెళ్ళి అన్నా, మీరు సీను బండ్లో వెళ్ళిపోండి, మేము వెనకాల వస్తాం. త్వరగా వచ్చి స్పీడ్గా వెళ్ళు. రైట్లో పోనీ. గుద్దుకోవాలని.
శత్రుశేషం రుణశేషం ఉంచకూడదంటారు. నీ బాబుని లేపినప్పుడే నిన్ను లేపేసి ఉండాల్సింది. తప్పు చేశాడు. అలా కూర్చొని ప్రశాంతంగా తిని వెళ్ళరా? నీ ఇలా మారిపోయే వరకు వదిలేటట్లేవే. రే నీ అందం గురించి చెప్పానమ్మా. కాలేజీకి టైం అవుతుంది. లేడీస్ కాలేజ్ ముందు లైన్ వేయడానికి టైమే ఉందిరా. ఏయ్ నీ పని చూసుకోవే. నానా అయ్యో నాన్న. మదర్ తెరిసా చారిటీ హాస్పిటల్ ప్రారంభించింది పేదవాళ్లకి హెల్ప్ చేయడానికి. ఈరోజు దాన్ని కంటిన్యూ చేయగలమా అని తెలియడం లేదు. ధూళ్పేట గుణ అని ఒకడు హైదరాబాద్లో పెద్ద రౌడీ అట. బెజవాడ జైలుకి మార్చారు. గుండె నొప్పి అని అబద్ధం ఆడి మా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాడు. పేషెంట్స్తో ఇలా ప్రవర్తిస్తున్నారే, ఇది బాగుందా? ట్రీట్మెంట్ అనే పేరుతో ఈ వారం రోజులు వాడు పెట్టిన టార్చర్ చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. పోలీసులు రాలేదా? వచ్చారు. కొండంత నమ్మకంతో మీ దగ్గరకొచ్చాం. మన వాళ్ళని పంపిద్దామా? హలో, ధూళిపేట గుణ ఫోన్ శివయ్కి అన్నా. బెజవాడలో నువ్వే పెద్దోడు విన్నాను. మరే వయసు అయిపోతే పెద్దోడువే కదా. చూడు, ఇక్కడ కావాలంటే నువ్వు పెద్దోడివి కావచ్చు. గుణ ధూళిపేట గుణ శివయ్యని పట్టించుకోను, ఎవడయ్యని పట్టించుకోను. ఏందబ్బా సౌండే లేదు. హలో హలో హలో. నీ వెనక 100 మంది ఉండొచ్చు, లేదా 1000 మంది ఉండొచ్చు, కానీ నా ముందు ఉన్నది ఒకే ఒక్కడ్రా. నా శక్తి. శక్తి అన్నా, వాడికి ఇంకో పేరుందట, జిల్లాట. ఏంటి జిల్లానా? ఒక్కసారి నేను టచ్ చేస్తే ఇక్కడ కాదు, ఈ జిల్లాలోనే ఉండడు. అందుకే మా వాళ్ళు నాకు ముద్దు పేరు పెట్టారు, జిల్లా.
ఆసుపత్రికి వస్తే ఒకటి నయమైపోవాలి లేదా శవంగా పోవాలి. ఎలా పోవాలో నువ్వే డిసైడ్ చేసు. అబ్బాయి ఊరుకోక నీరంటోడు ఉంటే తప్పే జరగదు. ఏయ్, ఇట్రా. ఊరు కొత్త ఏమన్నా? మంచోడు అన్నా. తప్పు జరగకూడదనేమి కొట్టలేదు. తప్పు జరగాలి, కానీ అది మేం మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? చాలా మంచోడివి. ఏమైంది నాన్న? అయ్యో, ఏంటి శక్తి? పద, హాస్పిటల్కి వెళ్దాం. పద. నువ్వేనా? నువ్వేనా? చెప్పు, ఎవరు? మీ నాన్నే చేయమన్నారు. మా నాన్నకి నాకు మధ్యలో ఎవడు ఎవడు? అవునరా, నీ బాబు కాదురా, కానీ వాడెవడో నువ్వు కనిపెట్టావురా. శక్తిని లేపేశాను, కానీ అమౌంట్ చాలదు. అనుకున్న దానికంటే 10 లక్షలు ఎక్స్ట్రాగా కావాలి, లేదంటే నీ గురించి చెప్పేస్తాను. నేను పసుపు తోటలో పాడుబడ్డ మిల్లులో ఉన్నాను. కొట్రా గ్రూప్ మెసేజ్. ఇప్పుడు ఒకడు వస్తాడు కదా, రా రా. అడుగుతుందా?
అయ్యేవాడు. అయి ఉంటే మన ఉండేవాళ్ళం. నేను లేపేశావునా ఆ